నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలియజేయబోతున్నా. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే 4% నుండి 7% వరకు ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క కేటగిరీస్ని యావరేజ్ చేస్తే ఈ రేంజ్లో ఉందన్నమాట. ఇన్ఫ్లేషన్ అంటే చాలామందికి డౌట్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 10 సంవత్సరాల క్రితం ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి కిరాణా షాప్కి వెళ్తే కవర్ నిండా వస్తువులు వచ్చాయి, గ్రాసరీస్. కానీ ఇప్పుడు అదే 100 రూపాయలు తీసుకెళ్ళి కిరాణా షాప్కి వెళ్తే ఒక ఆయిల్ ప్యాకెట్ కూడా రావడంలా కదా. ప్రతి ఒక్క ధర రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఏదైనా సరే. అదేవిధంగా మన విలేజెస్లో బస్సులు వస్తుంటాయి కదా. సో ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ ముందు చూసుకున్నట్లయితే మనం ఒక 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఈ రకంగా ట్రావెల్ చేయాలంటే కేవలం టికెట్ అన్నది 2 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు ఈ రకంగా ఛార్జ్ చేస్తున్నారు. ఒకసారి ఊహించుకోండి ఏ రకంగా ధరలు పెరిగాయో. అదేవిధంగా పెట్రోల్, ఇంతకుముందు పెట్రోల్ ధర అనేది చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు 90, 100 అంటూ ఉన్నారు. దీనినే ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే రోజు రోజుకి డబ్బు యొక్క విలువ తగ్గిపోయి ధరలు పెరగడాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం అనమాట. సో మనం ఏం చేయాలి? ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మన డబ్బుని మన యొక్క సేవింగ్స్ అకౌంట్లో కానీ బీరువాల్లో కానీ దాచిపెట్టుకోకూడదు. దానిని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అవుతుందో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ధరలేమో పెరిగిపోతున్నాయి, మన యొక్క ఇన్కమ్ చాలా స్లోగా పెరుగుతుంది. ధరలేమో ఈ రేంజ్లో పెరుగుతుంటే మన యొక్క ఆదాయం ఏమో ఈ రేంజ్లో పెరుగుతుంది. దాన్ని ఫిల్ చేయాలి కదా. ఫిల్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించే తెలియజేయబోతున్నా. ఫస్ట్ వన్ ఏంటంటే రియల్ ఎస్టేట్. మన భారతీయులు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళలో 48% ఆఫ్ ది పీపుల్ రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా. సో ఒకసారి ఊహించుకోండి, మీ తాతగారినో లేదా మీ ఫాదర్నో వెళ్ళి అడగండి, నాన్న మనం 10 సంవత్సరాల క్రితం ఏదైనా ప్రాపర్టీ కొన్నామా? ఆ ప్రాపర్టీని అప్పుల్లో ఎంత కొన్నాం? ఈరోజు ఆ ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత ఉంది అని అడగండి. వాళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ 30 లక్షలకో 40 లక్షలకో కొంటారు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు. కానీ ఇప్పుడు దాని వాల్యూ 1 కోటి రూపాయలు ఉంటుంది. ఎందుకు? రోజు రోజుకి భూమి యొక్క ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, అంతే కదా. మీ ఇల్లు ఉందనుకోండి, సొంత ఇల్లు ఉంది, అడగండి ఒకసారి మీ ఫాదర్నో మదర్నో, ఈ సొంత ఇల్లు యొక్క భూమి మనం అప్పుల్లో ఎంత కొన్నాం, ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంది, సెంట్ ఎంత ఉంది, ఎకరం ఎంత ఉందని అడగండి, చెప్తారు. సో ఈ రకంగా రియల్ ఎస్టేట్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత రిటర్న్స్ని జనరేట్ చేస్తుందన్నమాట. సో ఇన్ కేస్ మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బుని ఇంట్లోనో లేదా సేవింగ్స్ అకౌంట్లోనో దాచిపెట్టుకోకుండా ఒక ఎకరం భూమో, అరెకరం భూమో, సెంట్ భూమో కొనడం చాలా చాలా ముఖ్యం. ఈ రకంగా కొన్నట్లయితే రిటర్న్స్ అనేవి బాగా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్గా బిల్ గేట్స్ కూడా రియల్ ఎస్టేట్లోనే ఎక్కువగా డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంట. చూడండి, ఒకసారి ఆలోచించుకోండి, అంత రిచెస్ట్ పర్సన్ కూడా రియల్ ఎస్టేట్లోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నాడు. ఎందుకంటే మంచి రిటర్న్స్ ఫ్యూచర్లో వస్తాయన్న ఆస్తో. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఈక్విటీ. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, అదేవిధంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్, అంటే ఈక్విటీతో సంబంధం ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టాక్ మార్కెట్ ఒక రకంగా. స్టాక్ మార్కెట్లో కనుక మనం మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంతకుముందు ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఐటీసీ కావచ్చు, వాటి యొక్క షేర్ ప్రైజులు ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? సెన్సెక్స్ ఒక 10 సంవత్సరాల ముందు ఎంత ఉండేది, ఈ రోజు ఎంత ఉంది, ఏ రకంగా గ్రో అవుతుంది చూసుకోండి. మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 7% వేసుకున్నా కూడా ఇన్ కేస్ మనం మంచి స్టాక్స్ని అదేవిధంగా మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వచ్చే రిటర్న్ అనేది 30%, 40% ఈ రకంగా ఉంది. కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి 1 ఇయర్ వరకు, అంటే లాస్ట్ 1 ఇయర్గా రిటర్న్ చూసుకున్నట్లయితే 106% వరకు ఇచ్చాయి. చూడండి, యావరేజ్గా చూసుకున్నా కూడా 14%, 15% ఈ రకంగా రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఇన్ఫ్లేషన్ ఏం కర్మ, బాగా లాసెస్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో మీరేం చేయాలంటే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే మంచి స్టాక్స్ని ఎంచుకోండి. అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఫండ్ మేనేజర్ ఎవరు, ఏఎంసీ ఏంటి,
ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఈ మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవేం మాకు తెలియదు సార్, నేర్పించండి అని అడుగుతున్నారు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట, ఒక సముద్రం లాంటిది. ఇన్ కేస్ నేను కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే 1 అవర్ వీడియో, 2 అవర్ వీడియో ఈ రకంగా పడుతుంది. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ని మేము ఒక యాప్లో పొందుపరిచాం. ఆ యాప్ పేరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో స్టాక్ మార్కెట్ గురించి కోర్సు ఉంది, మ్యూచువల్ ఫండ్స్ గురించి కోర్సు ఉంది. ఆ రకంగా చెప్పాలంటే 63 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో మంచి ఫండ్స్, అదేవిధంగా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డివిడెండ్. డివిడెండ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఏకంగా 1000 కోట్లు 10,000 కోట్లు ప్రాఫిట్ వచ్చిందనుకోండి. అలాంటప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఓకే ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా, సర్లే ఒక కాస్త షేర్ని, అంటే 10,000 కోట్లు ప్రాఫిట్ వచ్చినట్లయితే అందులో 1000 కోట్లని షేర్ హోల్డర్స్కి ఇద్దామని చెప్పి అనౌన్స్ చేస్తాయి అనమాట. ఆ ప్రాసెస్నే డివిడెండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఆ కంపెనీ యొక్క స్టాక్స్ ఏకంగా 1000 స్టాక్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ కంపెనీ ఏం చేసింది, షేర్కి వచ్చి 10 రూపాయలు డివిడెండ్ అని చెప్పి అనౌన్స్ చేసింది అనుకోండి. మీకు ఎంత డబ్బు వస్తుంది, ఆ డబ్బు మొత్తం డైరెక్ట్గా మన యొక్క సేవింగ్స్ ఖాతాలోకి యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్నే డివిడెండ్ అంటాం. ఆ కంపెనీ యొక్క షేర్ ధర పెరగడం వలన ప్రాఫిట్ వస్తుంది, దానితో పాటు ఈ రకంగా డివిడెండ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమ్, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత రిటర్న్స్ కూడా వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ స్టాక్స్లో 3 కైండ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాల్యూ స్టాక్స్, ఇంకొకటి గ్రోత్ స్టాక్స్, ఇంకొకటి డివిడెండ్ స్టాక్స్. ఇన్ కేస్ మీకు కనుక డివిడెండ్ కావాలనుకుంటే డివిడెండ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, TCS కావచ్చు, బజాజ్ ఆటో కావచ్చు, శాంకో కావచ్చు, ITC కావచ్చు. ఈ కంపెనీస్ అంటే ఎలాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే రెగ్యులర్గా డివిడెండ్స్ని ఇస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు డివిడెండ్స్ కావాలనుకుంటే ఇలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టుకోవడం కూడా మంచిది. ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కాబట్టి మనం ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే గోల్డ్. గోల్డ్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. మీరు స్క్రీన్ మీద టేబుల్ చూడొచ్చు. గోల్డ్ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్లయితే 2020లో 28%, 2019లో 24.1%, 2018లో 7.5%, 2017లో 5.2%, 2016లో 11.5%. చాలా మంచిగా వచ్చాయని చెప్పుకోవచ్చు రిటర్న్స్, అవునా. ఇన్ఫ్లేషన్ని బీట్ చేశాయి. కేవలం 2017లో మాత్రమే తక్కువ రిటర్న్స్ వచ్చాయి, 5.2% మాత్రమే వచ్చింది. ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మ్యాక్సిమంలో మ్యాక్సిమం 7% వేసుకున్నా కూడా కాస్త తక్కువ వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ మిగతా సంవత్సరాలు 28%, 24% చాలా మంచిగా వచ్చాయి. గోల్డ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. ఇలా వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నాను కదా అని చెప్పి మొత్తం డబ్బుని గోల్డ్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎప్పుడైనా సరే 10% ఆఫ్ ద అమౌంట్ని మాత్రమే గోల్డ్లో పెట్టుబడి పెట్టాలి. ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ETFs. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఈ ETFస్లో మనం పెట్టుబడి పెట్టాలంటే మన పేరు మీద ఖచ్చితంగా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలన్నమాట. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ ETFస్లో చాలా రకాలు ఉంటాయి. గోల్డ్ ETFs కావచ్చు, గ్లోబల్ ETFs కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. గ్లోబల్ ETFs గురించి మాట్లాడుకున్నట్లయితే పేర్లోనే ఉంది గ్లోబల్ అంటే. ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే గ్లోబల్ మార్కెట్లో వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ గ్లోబల్ ETFs అనేవి చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి అనమాట. ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే అంత రిటర్న్స్ని ఇస్తూ ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ రకంగా మీరు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలనుకుంటే ఇవి వన్ ఆఫ్ ద టాప్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనమాట. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా FD, RD ఇవి కూడా ఉన్నాయి. కాకపోతే వాటిలో వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని FDs ఉన్నాయి, అవి ఏంటంటే 9%, 10% ఈ రకంగా రిటర్న్స్ని ఆఫర్ చేస్తున్నాయి. అవైతే బెటర్. సో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇన్ కేస్ మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో ఏంటంటే 63 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి వారం కొత్త కొత్త కోర్సులని మేము యాడ్ చేస్తూ ఉంటాం. అది మేము ఫ్యూచర్లో 100 కోర్సులు అవ్వచ్చు, 200 కోర్సులు అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ కోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మంచి ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది మంచి AMC,
ఏది మంచి ఏఎంసీ కాదు. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, డైరెక్ట్ అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డివిడెంట్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆ కోర్సులో మీకు లభిస్తుంది. వన్స్ ఆ కోర్స్ మీరు చూసినట్లయితే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏవో మీకే క్లారిటీ వస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్ కోర్సులో భాగంగా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఒక కంపెనీ యొక్క స్టాక్ ఎందుకు డౌన్ అవుతుంది, ఎందుకు అప్ అవుతుంది, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదేవిధంగా పీఈ రేషియో అంటే ఏంటి, ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. వన్స్ ఈ కోర్స్ మీరు చూసినట్లయితే మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అదేవిధంగా డివిడెంట్ని ఇచ్చే స్టాక్స్ ఏమి, అసలు డివిడెండ్ అంటే ఏంటి, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ యాప్లోనే ఉంటుంది. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతే 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి ఉపయోగపడే కోర్స్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే MARIDI మరిడి, సరిగ్గా చూడండి మరిడి, MARIDI. కొన్ని ఫేక్ ప్రోమో కోడ్స్ కూడా వచ్చాయి. సో ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయల డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రోమో కోడ్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోద్దు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.